కింద మూగ వాళ్ళది ఫెస్టివల్ అవుతుంది 8 o'clock క్లోజ్ అవుతుంది. అందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడినాక నేను వస్తా. దయచేసి క్షమించాలి. గౌడకంఠం పత్రికకు అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి, ఎల్లప్పుడూ కాపాడుకుంటాం. అందులో ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ మీద, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గీతా వృత్తి మీద ఒక 2-3 కాలమ్స్ పెట్టి పరిశీలించినట్లయితే నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా. దాన్ని ఎప్పటికప్పుడు చూసుకొని ఆ కార్మికులను కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అనేక అంశాల మీద మాట్లాడతారు. గౌడులు అనేటోళ్ళు అన్ని కులాలకు, పాపన్న గౌడు ఎట్లయితే అన్ని కులాలను కలుపుకొని పెద్ద నాయకుడు అయ్యిండో, అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ పై స్థాయికి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. మిస్టర్ శ్రీనివాస గౌడ్ గారికి మరొకమారు గౌడకంఠం పక్షాన స్వాగతం. విక్రమ్ గౌడ్ బీసీ సంఘం గారు చాలా విషయాలు మాట్లాడారు, చాలా ఆవేశంగా మాట్లాడారు యువకుడు. అవన్నీ కూడా నిజమే. అయితే దాన్ని బ్రీఫ్గా చెప్పేది దాని కంటిన్యూషన్గా సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ చరిత్రను మొత్తం చూసినట్లయితే ఈ తెలంగాణను పరిపాలించిన వాళ్ళు తెలంగాణేతరులే. ఇక్ష్వాకుల నుంచి, చాలంకారుల నుంచి, కాకతీయుల నుంచి మిగతా కుతుబ్ షాహీల వరకు అందరూ కూడా ఇక్కడ పుట్టినవాడు, ఇక్కడ జెండా ఎగిరేసిన వాడు ఒక్కడే ఒక మనగాడు, సర్దార్ సర్వాయి పాపన్న. కానీ చరిత్రలో దాని గురించి రాకుండా అయిపోయింది. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేసి చనిపోయినటువంటి వ్యక్తులు 2 కులాలకు సంబంధించిన వాళ్ళు. డేటా కూడా నా దగ్గర ఉంది. ఫస్ట్ గౌడ్లు, నెక్స్ట్ ఎస్సీ. కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కడ కూడా రికార్డులు కాలేదు. ఒక తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని మిగతా అన్ని రాజకీయ పార్టీలు చూసుకుంటే కూడా ఇప్పటిదాకా విక్రమ్ గౌడ్ చెప్పినది కూడా అక్షర సత్యమేది. జెండాలు మేడం వరకు మాత్రమే మనం పరిమితం అవుతున్నాం. సో దాన్ని వదిలిపెట్టి కొంత కాన్షియస్గా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, ఈ కమ్యూనిటీలో పుట్టాము, అందరికీ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి. లెక్కలు తీస్తే గౌరవ వృత్తిలో వృత్తి చేసుకుంటూ చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య కన్నా సగం కూడా మనకి ఏ కమ్యూనిటీలో కనపడదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. సరే, ఏదేమైనా కూడా ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉండేటువంటి కులంలో పుట్టినందుకు గర్వపడాలి. కెంపగౌడ విమానాశ్రమం బెంగళూరులో ఉంది. అది బెంగళూరు నిర్మాణం చేసినటువంటి మొట్టమొదటి చక్రవర్తి కెంపగౌడ. ఆయన గౌడ కులానికి సంబంధించినటువంటి వాడు. ఆయన మీద కూడా ఒక ఇష్యూ మేము తీయడం జరిగింది పుస్తకానికి సంబంధించి. ఇప్పుడు ఈ ఇష్యూని గౌడకంఠం యొక్క 5 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఇష్యూను పెద్దలందరూ దాన్ని ఆవిష్కరించాల్సిందిగా సగౌరవంగా కోరుతున్నాను. ఔన్నత్యాన్ని చాటేందుకు పూర్తిగా గౌడ సమాచారాన్ని అందించాలన్న ఏకైక లక్ష్యంతో 5 ఏళ్ల క్రితం నాకు వచ్చిన ఆలోచనకు ఫలితంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మంత్రి సీనన్న గారికి, శాసన మండలి మాజీ అధ్యక్షుడు సామన్న గారికి, శాసన మండలి సభ్యుడు గంగాధరన్న గారికి, పల్లె లక్ష్మణ్ సార్ గౌడ హాస్టల్ గారికి, చక్రవర్తి అన్న గారికి, చంద్రన్న గారికి, జాదుల సీనన్న గారికి, వేదికపై ఉన్న గౌడ పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న నా గౌడజన బాంధవులందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం, నమస్తే. 5 ఏళ్ళ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ 2 సార్లు అటెండ్ చేసినాక ఉద్యోగం రాక నేను జర్నలిజం అయిపోయిన సాక్షి మొట్టమొదటి జర్నలిజం బ్యాచ్లో నేను ఎంపికైన మా గురువు గారు వరదల్లి మురళి గారు. ఆయన కూడా గౌడు కావడం చాలా ఆనందించాల్సిన విషయం. ఆయన దగ్గర శిష్యరికం పొందిన నాకు 5 ఏళ్ల క్రితం ఒక దగ్గర ఒక పత్రిక చూస్తే అది గౌడ్లకు సంబంధించిన పూర్తి సమాచారం లేదన్న ఆలోచనతోటి నేను పూర్తి సమాచారంతో ఒక గౌడకంఠం పత్రిక తీద్దామనే ఆలోచనతోటి ఏ టైటిల్ పెట్టాలని చెప్పి భక్తుని మొగలయ్య గౌడ్ పుస్తక రచయిత రవీందర్ అన్నతో సమాలోచనలు చేస్తే ఆ సమాలోచనల ఫలితంగా ఆవిర్భవించిందే గౌడకంఠం జాతీయ మాస పత్రిక. అయితే ఈ పత్రిక నా ఫ్రెండ్ డేవిడ్ అనే అతని సహకారంతో గడీల శ్రీకాంత్ గౌడ్, కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరుకు చెందినటువంటి ఈ 2 వ్యక్తుల సహకారంతో, ఆర్థిక సహకారంతో మొట్టమొదటి సంచిక తీసిన. నిజంగా చెప్పాలంటే 5 ఏళ్ల క్రితం పల్లె లక్ష్మణ్ సార్ నాకు తెలియదు, కానీ ఆ పత్రిక ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించబడింది. ఆవిష్కరించబడినాక బ్రదర్ నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు సహకరిస్తా అని చెప్తే నేను నాకు ఆయన గురించి తెలియక నేను 3 నెలల వరకు వెళ్ళలే. 3 నెలల తర్వాత పత్రిక నడిపేయడం చాలా గగనంగా మారింది. ఎంత కష్టం అంటే సాక్షిలో నాకు వచ్చిన జీతాన్ని కూడా గౌడకంఠం పత్రికకి నేను పెట్టడం జరిగింది. ఇంట్లో లబోదీపో అంటే
అసలు పరిస్థితి ఏందని ఆలోచనిస్తున్న తరుణంలో ఆ దేవుడు నాకు పల్లె లక్ష్మణ్ సార్ని గుర్తు చేసిన. పల్లె లక్ష్మణ్ సార్కు ఫోన్ చేసినప్పుడు చేస్తే నేను ఎప్పుడో రమ్మన్నగా బ్రదర్ నువ్వు ఇంకా వస్తలేవు కదా అని అంటే, సరే సార్ నేను వేరే పనిలో ఉండి రాలేకపోయినా ఇప్పుడు కలుద్దాం అనుకుంటున్నా అంటే కలిస్తే ఆయన ఇచ్చిన పునాది బాటను నా జీవితంలో ఎన్నటికీ మరవలేదు. అయితే ఆ పునాది బాటతో ముందుకు కొనసాగుతున్న తరుణంలో పత్రికకు పబ్లిసిటీ కావాలి. ఆ పబ్లిసిటీ పోవట్లే. నిజంగా కమ్యూనిటీలో అందరూ చాలా గొప్పోళ్ళే మంచోళ్ళే, కానీ ఆదరించడం మాత్రం వెనకడుగేస్తుంది. ఆ వెనకడుగేస్తున్న తరుణంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడన్న దగ్గరికి వెళ్ళిన. స్వామిగౌడన్న దగ్గరికి వెళ్ళి అన్న పత్రిక పెట్టిన, మీరు బాగుందంటున్నారు, గతంలో వరదల్లి మురళి గారి చేతుల మీద వచ్చినట్టు కౌండిన్య పత్రిక లాగుంది, ఆపొద్దు తమ్మి అని అంటున్నారు, కానీ పత్రిక నడపడం చాలా కష్టంగా ఉందన్న, భారంగా ఉందన్న అంటే నేనేం చేయాలి తమ్మి అన్నాడు. నీకేమైనా ఆర్థిక సహకారం కావాలా ఇస్తా అంటే, అన్న సహకారం ఇస్తే 2-3 ఎడిషన్లు వెళ్తాయి కానీ తర్వాత కూడా ఇస్తారు అని అన్న. మరి ఏం చేయాలి చెప్పుతామంటే ఈ పత్రికకు సంబంధించిన పబ్లిసిటీ ఇవ్వన్న, వేదికలపైన గౌడ సంఘం సమావేశాలపైన, గౌడ సమావేశాలకు మీరు ముఖ్య అతిథిగా వెళ్ళిన ప్రతి సమావేశంలో గౌడ కంఠం గురించి చెప్పన్నా అంటే నాటి నుంచి నేటి వరకు ఆ గొంతు కూడా ఈ గొంతుకు మద్దతు పలుకుతూనే ఉంది. తర్వాత సీనన్న దగ్గరికి వెళ్ళిన, సీనన్న సహకారం పొందిన, పద్మనాభ సార్ దగ్గరికి వెళ్ళి పద్మనాభ సహకారం పొందిన, మన గంగాధర్ అన్నకు కూడా చూపించిన, తమ్మి నిజామాబాద్లో తిరుగు తమ్మి నేను కూడా చెప్తానని అన్నాడు. ఇట్లా ఈ ప్రతి కులంలో ఉన్న మద్దతు పొందిన ఈ అన్నిటితో పాటు చక్రవర్తి అన్న తన కామారెడ్డి పట్టణం మొత్తం విస్తరించేలా, తర్వాత ఎంప్లాయీస్ యూనియన్ ఏవైతుందో వాళ్ళందరికీ తెలియజేసేలా పత్రికకు సహకరించారు. అదేవిధంగా రవీందర్ అన్న కూడా తనకున్న సైకిల్ని పూర్తిగా పరిచయం చేసింది. ఈ అన్నిటి తరుణంలో నాకు బలంగా చాలా గట్టిగా వచ్చినటువంటి వ్యక్తి జేఎస్ఆర్ సన్ సిటీ అధినేత జడపల్లి నారాయణ గౌడ్. ఆ సార్ 3 ఏళ్ల కింద పరిచయం, మన బూర నరసయ్య గౌడ్ సార్ ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశం నుండి పరిచయమై ఇప్పటికీ ఆ మద్దతు బలంగానే ఉంటుంది. ఆ బలమే నాలో మరింత బలాన్ని పెంచింది. ఆ విధంగా ముందుకెళ్తున్నా. అయితే ఈ పత్రిక ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నా ఉద్దేశం గౌడుల గోస వినిపించాలి. గౌడుల గోస గ్రామాలకే పరిమితం అవుతుంది. క్షేత్రస్థాయిలో గౌడన్న పడుతున్నటువంటి బాధ రాష్ట్రంలో ఉన్న మన ప్రజాప్రతినిధులందరికీ అన్ని సమస్యల దృష్టికి రావడం లేదు. గతంలో ఉన్న పద్మారావన్న మనకు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నా, ఇప్పుడు మన సీనన్న మినిస్టర్ ఉన్నా, వీళ్ళంతా విస్తృతంగా పర్యటిస్తారు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరగట్లేదు. ఆ తెలియట్లేకపోయేసరికి వాటికి పరిష్కారం దొరకట్లేదు. అంతెందుకు నేను ఒకసారి గంభీరావుపేట మండలం ఒక ఊరికి వెళ్తే తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ సార్ అంటున్నారు, మాకు ఈ గౌడ సంఘం ఉందని కూడా తెలియదు అన్నారు. అదే మాట నేను సార్ చెప్పిన, సార్ సంఘం అనేది క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలని. కాబట్టి నేను పత్రిక పెట్టడానికి కారణం కూడా ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన మంత్రి సీనన్నకు కానీ సామన్నకు కానీ వీళ్ళందరికీ తెలిస్తే దానికి ఏదో ఒక రూపంలో పరిష్కారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ పత్రికను పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఒకే ఒకటి సీనన్న, మీరు ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి. బోరుబావిలో ఒక చిన్న పిల్లాడు పడితే లక్షలు వెచ్చించి బోరుబావిలో రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఆ బాలను తీసేందుకు ఖర్చు పెడుతుంది. అది చాలా మంచి విషయం, గర్వించాల్సిన విషయం. అయితే గౌడన్న తాటి చెట్టు మీద జారి మోకుకు భయంకరంగా దృశ్యంగా గంటల కొద్ది వేలాడుతున్నా అక్కడ ఎలాంటి యంత్రాంగం స్పందించట్లేదు. ఆ సంఘటన ఎన్నో దిక్కులో జరిగింది, నా ఊర్లో కూడా జరిగింది. జరిగితే మా అన్న కూడా గీతా కార్మికుడే, మా అన్న ఇంకో 2 కలిసి తాడెక్కి ఆయన తాడు కట్టి చిన్నది దించడం అని. ఇలాంటి సంఘటనలు చాలా బాధ కలిగించేటువంటి అంశాలు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు యంత్రాంగం స్పందించేలా మీ దృష్టికి వస్తే మీరు స్పందిస్తారని నాకు తెలుసు, కానీ ఆ వేలాడ దృశ్యాలు మనం ఇంకోసారి చూడొద్దని కోరుకుంటుంది గౌడకంఠం. తర్వాత గౌడుల యొక్క గొప్ప చరిత్ర, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న మనం నిర్వహిస్తున్నాం. ఆ జయంతి మీద విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అందరూ విగ్రహాలు పెడుతున్నారు, ప్రచారం. కానీ పాపన్న యొక్క చరిత్ర ఇన్ని రోజులు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే పాపన్నది ఏ సామాజిక వర్గానికి చెందిండో ఆ సామాజిక వర్గంలో చదువుకున్న వాళ్ళు లేకపోవడం వల్ల పాపన్న చరిత్రను రాయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు మన గౌడ్ల గురించి రాయడానికి గౌడకంఠం ఉంది. గౌడకంఠం అనేది ఖచ్చితంగా గౌడ్ల గురించే రాసిస్తుంది. మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే ఈ హైదరాబాద్లో చేసినా కానీ ఈ హ్యాబిట్స్ జోన్ అనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పేజీలో మాత్రమే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, కానీ అది రాష్ట్రం మొత్తం వెళ్ళడం లేదు. అదే గౌడకంఠం ద్వారా అయితే
క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఊరికి వెళ్తుంది, ప్రతి గ్రామానికి వెళ్తుంది. నా కోరిక కూడా ప్రతి గ్రామంలో ఉన్న గౌడ గడపకి వెళ్ళాలనేది గౌడ కంఠం యొక్క ఆశయంగా పెట్టుకొని నేను ముందుకు నడుస్తున్నా. కాబట్టి ఇప్పటి వరకు ఇన్ని రకాలుగా మద్దతు ఇచ్చిన సామాన్య సీనన్న, లక్ష్మణ్ సార్, చక్రవర్తి అన్న, రవీందర్ అన్న, జడపల్లి నారాయణ సార్, ఇంకా అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటూ సదా కృతజ్ఞంగా ఉంటా అని చెప్తూ, కానీ నా పత్రికకు ఇంకింత బలంగా మీరు ఆదరాభిమానాలు కొనసాగించాలని కోరుతూ గౌడ సమాజాభివృద్ధికి నేను ఖచ్చితంగా ముందుకు నడుస్తానని తెలుస్తూ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. పుల్లెంల రవీందర్ అన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా రంగారెడ్డి కోర్టు పిపి పూదటి కృష్ణమూర్తి అన్న కూడా వేదికపైకి రావాలని కోరుతున్నా. చంద్రన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మద్య నిషేధ, ఆబ్కారీ మరియు యోధన సర్వీసులు, క్రీడలు, సంస్కృతి శాఖ మార్చులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు గంగాధర్ గారు, గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ సంఘం అధ్యక్షుడు జాదరి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రవీందర్ గౌడ్ గారు, చక్రవర్తి, ఇక్కడ హాజరైన అందరు గౌడ మిత్రులందరికీ స్వాగతం. గౌడ కంఠం పత్రికని మొదటి నుంచి చూస్తున్నాం. మిత్రుడు, సోదరుడు సిద్ధు గౌడ్ ఈ పత్రికను ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నడిపించడం, ప్రారంభించి కొనసాగిస్తున్నాడు. ఇంతకుముందు కూడా గౌడ పత్రికలు చాలా వచ్చాయి. వచ్చిన కొన్ని పత్రికలు వారికి ఉన్న పరిమితుల వల్ల అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు, సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం వల్ల కొనసాగలేకపోయాయి. కాబట్టి ఒక పత్రికని నడపడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. దాన్ని కొనసాగించాలి. కొనసాగించే క్రమంలోనే పత్రికని అన్ని గౌడ కులస్తులందరికీ చేరేలా చూస్తూ ఇంటింటికి పత్రిక చేరాలి. గౌడ సంఘంలో, గౌడ సమాజంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతిబింబించేలా వ్యాసాలని గౌడ సమాజంలో ఉన్న విద్యావేత్తలు కానివ్వండి, సామాజిక పరిశోధకులు కానివ్వండి, లేకపోతే గౌడ సమస్యలపై పరిశోధన చేస్తున్న ఎందరో విద్యావేత్తలు ఉన్నారు. మన బండి సాయన లాంటి వాళ్ళు, లేదా ప్రొఫెసర్స్, అటువంటి వారి వ్యాసాలని కూడా భవిష్యత్తులో ఇంక్లూడ్ చేసి సమస్యలకు పరిష్కారంతో పాటు సమస్యని ఏ విధంగా మనం చూపిస్తున్నామో దానికి పరిష్కారం ఎలా ఉండాలో కూడా చెప్తే బాగుంటుంది. దాంతోపాటుగా గౌడుల్లో అందరూ చెప్పినట్టుగా ఐక్యత కోసం కృషి చేసే ఒక పత్రికగా నిలబడి గౌడ జాతిని ఐక్యం చేసి భవిష్యత్తులో గౌడ జాతి ఏదైతే ఉందో పాలిత వర్గంగా కాకుండా ఒక పాలక వర్గంగా ఎదగడానికి పత్రిక కృషి చేయాలని, గౌడ ఐక్యతకు, అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు సిద్ధు గౌడ్కి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్ధు గౌడ కంఠంని స్థాపించి ఈరోజుకు 5 సంవత్సరాలు అయింది. గౌడ కంఠం యొక్క మ్యాగజైన్ని ఎన్ని సంవత్సరాలు నిర్విఘ్నంగా తీస్తున్నాడంటే ఆయన యొక్క దీని మీద, పత్రిక మీద ఉన్న ఆయన ఇంట్రెస్ట్ ఎంతో తెలుస్తున్నది. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని అధిగమించి ఎవ్రీ మంత్ ఈ మ్యాగజైన్ని తీస్తున్నారు. అందులో మన గౌడ కులానికి సంబంధించిన పెద్దల యొక్క వివరాలని, వారి యొక్క చేసిన కృషిని ప్రతి మ్యాగజైన్లో, ఒక్కొక్క మ్యాగజైన్లో ఒక్కొక్కరి గురించి, విప్లవ గురించి ఎంతో బ్రహ్మాండంగా రాస్తున్నాడు. ఆయన ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించి కూడా వేరే మ్యాగజైన్లో చేసి ఇంకా పై పదవులకు తీసుకొని ఎన్నో డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటే చేయగలిగే ఉన్నా కూడా మన యొక్క కమ్యూనిటీ మీద ఉన్న అభిమానంతో ఈ యొక్క పత్రికని స్థాపించి 5 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. కాబట్టి మనము మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాగజైన్ని కొని చదవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే సిద్ధు కూడా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ఇంత సమయాన్ని మనకు కేటాయించి మనము అండగా ఇన్ని మాటలు మాట్లాడినందుకు సీనన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు చక్రవర్తి అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇప్పుడే వేరే ప్రోగ్రాం ఉన్నందుకు వెళ్ళిపోయిన శ్రీనివాస్ గౌడ్ అన్న, అలాగే శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు, అలాగే బీజీ గౌడ్ శాసన మండలి సభ్యులు మరియు బీసీ సంఘం ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ అన్న, మరియు గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరూ, మరియు ఈ సమావేశానికి విచ్చేసిన గౌడ బంధువులందరికీ నమస్సుమాంజలుడు. ఈరోజు గౌడ కంఠం 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో నోముల సిద్ధు గౌడ్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గౌడ కంఠం అనేది
మన గౌడుల గొంతుకగా మార్చిండు. అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఫైనాన్షియల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు ఎంతో స్ట్రెస్డ్ ఫీల్ అయ్యి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 9,000 సంచికల వరకు ఎదిగిండు సిద్ధుగౌడ్ గారు. ఆయనకు ఎంతోమంది సహకారాలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా ఈ 9,000 సంఖ్య అనేది చాలా తక్కువ. ఎందుకంటే 1,000 రూపాయలు కడితే మనకు 3 years సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. దాన్ని రిన్యూవల్స్ కూడా కావట్లేదు. అయినప్పటికీ ఆయన కంటిన్యూగా అట్లనే పంపుతున్నాడు సిద్ధు. కాబట్టి ఇంకా సిద్ధుకు కూడా ఒక సూచన ఏంటంటే చాలా మటుకు కష్టపడుతున్నాడు. కానీ ఇంకా ప్రతి జిల్లాలో మండల స్థాయిలో కూడా వెళ్తే ఖచ్చితంగా మన గౌడ్స్ తీసుకుంటారు. నేను గద్వాల్లో కూడా సిద్ధుగౌడ్ గారిని పిలిచి అక్కడ కూడా కొంతమందిని చెప్పడం జరిగింది. అలాగే మనకు పరిచయం ఉన్న ప్రాంతంలో కానీ, మనకు పరిచయం ఉన్న బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఖచ్చితంగా మనం సబ్స్క్రిప్షన్ చేపించి ఈ 9,000 సబ్స్క్రిప్షన్ని రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక 30,000 వరకు పెంచగలిగితే ఆయనకు ఆర్థికంగా బాగుంటుంది. అలాగే మన గౌడ సమస్యలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా చదువుకోగలుగుతారు. ఏ జిల్లాలో ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. గద్వాల్లో ఈ గౌడ కంఠం చూస్తే హైదరాబాద్లో ఇది అవుతుంది ప్రోగ్రామ్, అసలు కొంతమంది గౌడ ఆశలు అంటే తెలియదు. ఇంకా ఎక్స్ చైర్మన్ గారు స్వామి అన్న గారు, మరి ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు, డాక్టర్ ఎక్స్ ఎంపీ బుర్ర నర్సయ్య గారు, బీసీ సంఘం చైర్మన్గా శ్రీనివాస్ గౌడ్ గారు, చక్రవర్తి గారు, రవీందర్ గారు, ధనంజయ్ గారు, ప్రతాప్ లింగం గారు, విక్రమ్ గౌడ్ గారు, మరి బీసీ విక్రమ్ గౌడ్ గారు, తర్వాత బాబన్న గారు, బత్తిని మొగలయ్య గారు సన్ బాబన్న గారు 30 ఏళ్ళ సంది రిలేషన్ ఫ్యామిలీ ఫ్రెండే. తర్వాత గౌడ కంఠం ఇవాళ 5 years కంప్లీట్ చేసుకుని 6th yearలో పోయడానికి చాలా సంతోషం. ఇదే విధంగా ఇంకా ముందు పోవాలని మన సోదరులకు, మన గౌడ సోదరులు తెలంగాణలో కూడా నియర్లీ 20 to 25 lakhs అంటారు పాపులేషన్. దాంట్లో ఒక 5% అయినా కానీ చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుందని నేను ఆశిస్తున్నాను. దీనికి మా తరఫున ఖుషిగా ఇంకా ఎంతో వర్క్ చేస్తామని చెప్తూ, అదేవిధంగా ఇంతకుముందు కూడా 30 years బ్యాక్ మురళీ గారు ఇప్పుడు మన సాక్షిలో ఎడిటర్గా ఉన్నారు. ఆయన కూడా కౌండిన్య మ్యాగజైన్ అని కలర్లో తీసిండే 30 years బ్యాక్. అప్పుడు కూడా ఆయన వెంబడి తిరిగి ప్రతి గౌడ్స్కు మెంబర్షిప్ చేయించాను, కానీ సక్సెస్ఫుల్ కాకుండా మళ్ళీ అదే విధంగా పోయింది. నేను అనుకున్న గౌడ కంఠం ఏదైతే ఉన్నదో సిద్ధు గౌడ్కు మనం బాగా చైతన్యం, అప్పుడంటే ఆ టైంలో మనము 30 ఏళ్ళ కింద అంత పెద్దగా ఎదగలేదు. ఈసారన్నా గౌడ కంఠాలన్నా మనం కాపాడుకుందాము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నేను కలిసినప్పుడల్లా చెప్పడము, ఆర్థిక సహాయము, ఇంకా ఈ సొసైటీస్ ఏవేవి ఉన్నాయో ఆ సొసైటీలకు అందరికి చెప్పి చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఇంకా చేస్తానని మీ అందరి ముందు చెప్తూ, అదేవిధంగా ఇంతకుముందు సీనన్న కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అయితే ఒకటి ఓల్డ్ డ్యూస్ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండే నిజాం జమానాలకు కూడా ఎక్సైజ్లో డ్యూస్ ఏదైనా ఉంటే దానికి ఇంట్రెస్ట్ తీసుకుంటూ రావడం జరుగుతుంటే మొన్న ఒక జీవో తీసిచ్చి అది మొత్తం క్యాన్సిల్ చేయించిండు. చాలా గ్రేట్ అది. అంటే ఇవాళ సొసైటీస్ కూడా చాలామంది ఇండ్లు అమ్ముకోకుండా అప్పుడు పెద్దగా బతికిన వాళ్ళు ఈసారి వాళ్ళ ఫాదర్ ముత్తాతలు ఏదైతే అప్పు చేసింది కూడా కట్టడం జరుగుతుంటే దాన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది జీవో తీసి. అదేవిధంగా మొన్న రీసెంట్లీ పాపన్న గుట్టను గవర్నమెంట్గా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు కూలగొట్టాలనుకుంటే మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ దాన్ని సీఎం గారి దగ్గర తీసుకుపోయి ఆ జీవోను ఆపివేయడం జరిగింది. అంటే మన పాపన్న చరిత్రను కూడా అగ్రకులాల వారు చెడిపోయాలని చూస్తే కూడా మన సీనన్న గారు కూడా బాగా వర్కౌట్ చేసి దాన్ని ఆపివేయడం జరిగింది. అదేవిధంగా సామాన్య గారు కూడా ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో ప్రతి విలేజ్కు, ప్రతి డిస్టిక్కు పాపన్న విగ్రహాలు పెట్టాలని ఆయన ఉన్న పీరియడ్లో నియర్లీ నేను అనుకుంటా 150 విగ్రహాలు కూడా ఇనాగరేషన్ చేసి మీరు చెప్పిన సూచనలు తప్పకుండా పాటిస్తా. బీసీ గొంతుగా కూడా మారుతా. 100% ఆల్రెడీ స్టార్ట్ చేసిన 5వ సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం కూడా ఓన్లీ గౌడ కంఠమే కాదు బీసీ కంఠం అని కూడా కొన్ని
వార్తలు పబ్లిష్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడే వేదికపైకి వచ్చినటువంటి జిడపల్లి నారాయణ గారి బంధం కాలపరిమితిని చూస్తే 3 ఏళ్ళే కానీ 30 ఏళ్ళ కంటే గొప్ప బంధం. సార్ నాకు ఇస్తున్నటువంటి సపోర్టు అది జీవితంలో మర్చిపోలేనిది. అందుకే నారాయణ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఎమ్మెల్సీ గంగాధర్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి గౌడ కంఠం 5వ వార్షికోత్సవ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ చైర్మన్ శాసన మండలి, ఇంతకుముందే మన ముందు మాట్లాడి పోయినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు మాజీ ఎంపీ బూర్ నర్సేగౌడ్ గారికి, మరి బీసీ గొంతుకతో పాటు సఫలీకృత అవుతున్నటువంటి జాజాల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మొన్ననే గౌడ హాస్టల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి చాలామంది గౌడ బంధువులు, మా ముందు కూర్చున్నటువంటి సోదరులకు, మహిళా సోదరులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంతకుముందు బూర్ నర్సేగౌడ్ గారు కానీ ఇతర సోదరులు మాట్లాడినట్టు పత్రిక నడపడం అనేది ఒక ఛాలెంజ్. నేను చాలా చూస్తూ ఉంటాం. 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాలు నేను ఎన్నో పత్రికలు వచ్చినాయి, ఎన్నో పత్రికలు మా ముందే పోయినాయి. దానికి కారణము ఇంతకుముందు మా మాజీ ఎంపీ గారు చెప్పినట్టు డబ్బు లేకనే ఆ పత్రికలు అనేది చాలా మటుకు మూసేసి మళ్ళీ ఇంకొక రంగంలోకి వెళ్ళినటువంటి సందర్భం మేము చూశాము. ఈరోజు తమ్ముడు మరి సిద్ధుగౌడ్ గారు ఈ గౌడ కంఠం కార్యక్రమాన్ని పెట్టుకొని 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, దీన్ని పూర్తి స్థాయిలో అటు గౌడ కులానికి సంబంధించిన కానీ ఇంతకుముందు చెప్పినట్లు బడుగు బలహీన వర్గాల యొక్క గొంతును కూడా ఈ వచ్చే సంవత్సరం నుంచి మరి దీంట్లో ప్రస్తావిస్తామని చెప్పినటువంటి సందర్భంలో వారికి నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గారు మరి బడుగు బలహీన వర్గాల నాయకత్వం తీసుకొని మరి గోల్కొండ కిల్లాను జయించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే మరి సర్దార్ సర్వాయి పాపన్న గురించి మనకు ఒక 20-30 సంవత్సరాల కింద ఏం తెలియదు. మరి లండన్లో అక్కడ ఉన్నటువంటి జాతీయుడే మరి సర్దార్ పాపన్న గురించి అక్కడ ఉన్నటువంటి మరి జ్ఞాపకాలని బయటకు తీసుకొచ్చిన తర్వాతనే అందరికి తెలిసినటువంటి విషయం సర్దార్ సర్వాయి పాపన్న మరి ఎంతో వీరోచితంగా మరి ఆనాడు ఉన్నటువంటి మొఘళ్ళ మీద, అదేవిధంగా ఇక్కడ పరిపాలించినటువంటి మరి వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గ్రామాన మొన్న మనం 18 ఆగస్టు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి చేసుకుంటే మరి ఈ సంవత్సరం అయితే విచిత్రంగా మొత్తం మండలాల్లో, గ్రామాల్లో కూడా మా నిజామాబాద్ జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంతిని చేసుకొని మళ్ళీ జిల్లాకు వచ్చి జిల్లా ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారంటే ఇది ఎంతవరకు కింది స్థాయిలో వారి చరిత్ర అనేది పోయిందంటే, మా స్వామిని అయితే ప్రతి జిల్లాకు వచ్చినప్పుడల్లా మొత్తం చరిత్ర అంతా కంప్లీట్గా వాళ్ళ మనసుల్లో ఏ విధంగా మరి వాళ్ళ మనసుల్లో, హృదయాల్లో సర్దార్ సర్వాయి పాపను కూర్చోబెట్టాలో ఆ విధంగా 1 గంటన్నర ఈ చరిత్ర అంతా చెప్పినటువంటి సందర్భంలో నేను అనుకుంటా సూత్ర ప్రచార కార్యకర్త మా స్వామినే. మరి అటువంటి ప్రచారాన్ని కూడా వారి ద్వారా, ఇతర గౌడ సోదరుల ద్వారా మనం తీసుకెళ్ళి మహానుభావులు ఎవరున్నా మేమైతే మా జిల్లాలో చెప్తూ ఉంటాం. మనం ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీజీ కానీ ఇతర మరి జాతీయ నాయకుల యొక్క విగ్రహాలు పెట్టి మన గ్రామాల్లో ఏ విధంగా అయితే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మొట్టమొదలు ఎక్కడ పోతారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత దగ్గరికి వెళ్ళి పులారం వేసి, గాంధీ తాతకు కూడా పులారం వేసి
మరి గ్రామాలకు వెళ్తారు. అదేవిధంగా మన సర్దార్ సర్వాయి పాపన్ యొక్క విగ్రహాలు కూడా మరి గ్రామాల్లో ఉంటే మన విగ్రహాన్ని కూడా సర్దార్ సర్వాయి పాపన్ విగ్రహాన్ని కూడా పూలరం వేసి ఆ గ్రామాలకు వెళ్తే మన ఐక్యత, గౌడ్ల ఐక్యత అనేది అక్కడ స్పష్టంగా మనకు ఆ గ్రామంలో మరి కనపడే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మేము అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అనే విషయాన్ని కూడా స్వామినేత మొత్తం రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. వారు ప్రతి విషయాన్ని కూడా మరి అక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులకు చెప్తూ వస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు సిద్ధుగౌడ్ గారు ఈ గౌడ ఖండం పత్రిక ఏదైతే తీసుకొచ్చారో మరి దీంట్లో మరి గీతా కార్మికులకు సంబంధించిన కానీ గౌడ సోదరులకు సంబంధించింది కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సౌకర్యాల గురించి కూడా రాయాలి. జీవోలు కూడా వచ్చినప్పుడు ఆ జీవోలు కూడా దీంట్లో జీవోలు కూడా ఇస్తే ఇంకా గీతా కార్మికులకు గౌడ సోదరులకు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేము గత 5 సంవత్సరాల నుంచి మీరు ఆలోచన చేయండి. ఒకటి, గత 60 సంవత్సరాల్లో అసలు ఏ ప్రభుత్వాలు కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ 2014-15 నుంచి ఇక్కడే ఉన్న మన శాసనమండలి మాజీ చైర్మన్ గారు కావచ్చు, మన మాజీ ఎంపీ ఊర్నరసింహగౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మరి పద్మారావు గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇతర మన గౌడ ప్రజాప్రతినిధులు అందరం కలిసి మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పదే మేమందరం కూడా రిక్వెస్ట్ చేసి ఈరోజు దాదాపుగా 80 సంవత్సరాలు ఉన్నటువంటి మరి రెంటల్ బకాయిలన్నీ కూడా ఒకటే వేటుతోని గత సంవత్సరం కన్నా ముందే మరి దాదాపు రెంటల్స్ అన్నీ కూడా మాఫీ చేసినటువంటి సందర్భంలో కేవలం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగిందనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, గతంలో మేము చాలా 91 నుంచి మేము ఉద్యమాలు ఉన్నాం. గౌడ ఉద్యమాల్లో మరి 91 నుంచి అడుగుతూ ఉన్నాం మరి రెంటల్ మాఫ్ చేయాలని, లేకపోతే మొత్తం శాశ్వత లైసెన్సులు కూడా ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారా 5 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు కూడా మనం పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక కులాలకు ఈరోజు గత 2 సంవత్సరాల కింద కుల వృత్తులు చేసుకునే 35 కుల వృత్తులు చేసుకునేటటువంటి కులాలకు మొట్టమొదటిసారి హైదరాబాద్లో మరి 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు కూడా మరి ప్రభుత్వం యొక్క భూమిని కేటాయించి డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కేవలం 5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇచ్చినటువంటి సందర్భం. మన కోకాపేటలో 5 ఎకరాలు ల్యాండు మరి ఏదైతే హెచ్ఎండి లేఅవుట్ ఉందో దాంట్లో ప్లాట్ నెంబర్ 2 ఇచ్చి మరి కౌండిన్యా ట్రస్ట్ పేరు మీద ఇక్కడే మన ఊర్నరసింహగౌడ్ గారు అధ్యక్షుడు, దానికి వారి ట్రస్ట్ పేరు మీద మేమందరం కూడా సభ్యులం. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మంత్రి పద్మారావు గారు కూడా మెంబరు, స్వామిగౌడ్ గారు చైర్మన్ ఉంటే కూడా మమ్మల్ని అందరం దొరికెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చైర్మన్ గారు ప్రోటోకాల్ లేకున్నా మరి ప్రోటోకాల్ పాటించినటువంటి సందర్భంలో కూడా అక్కడ తీసుకొచ్చి మరి చైర్మన్ గారితో కూడా సంతకం పెట్టించి ట్రస్టులు కూడా మేము మరి స్థాపించినటువంటి సందర్భం. కింద స్థాయి నుండి వాళ్ళని మర్చిపోకుండా అన్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి. అలానే గౌడ కంఠం నడిపిస్తున్నటువంటి మన సిద్ధు గౌడ్ని అందరూ ఎంకరేజ్ చేయాలి. వేదికను అలంకరించిన పెద్దలు కానీ మనలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలి. అలాంటి వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి, సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై గౌడ్. సార్, మీరు అందిస్తున్న సహకారం నా లైఫ్లో మర్చిపోలేనిది. మీ సోదరునిగా జీవితాంతం నేను కొనసాగుతానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీరు ఇచ్చిన సహకారాన్ని సదా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో అదే మాటకు అదే రూపానికి అచ్చం నిదర్శనం అభినవ పాపన్న. నిజంగా ఇవి నా గుండెల్లోంచి వచ్చే మాటలు. శ్రీ కనకమామిడి స్వామిగౌడన్న శాసనమండలి చైర్మన్ అనే పదవి కంటే గొప్ప పదం అభినవ పాపన్న. ఎంతకు మించిన గౌరవం పాపన్న సామాన్యకి ఇంకొకటి ఉండదని మీకు అనుకుంటూ అన్న గౌడకంఠం గురించి చెప్పాల్సిన మాటలు. 5వ జన్మదిన శుభాకాంక్షలు నేను సిద్ధిగౌడ్ గారికి అందజేస్తూ ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మాట్లాడి వెళ్ళినటువంటి మన మంత్రి గారు,
అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా గంగాధర్ గౌడ్ గారు, పల్లె లక్ష్మణరావు గారు, ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త అన్నా నారాయణన్న గారు, మా జాజుల సీనన్న గారు, వేదిక మీద మొన్నటి వరకు పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే మా అన్న మాట్లాడుతున్నాడని చెప్పి పనులన్నీ మానేసి వారి ప్రసంగాన్ని వినేవాళ్ళం. వారు మా అని మేము గుండె కత్తుకోగలిగినటువంటి అన్న ఎంపీ బొర్ర నర్సయ్య గౌడ్ గారు, ఇంకా అనేక మంది వేదిక మీద పెద్దలు ఉన్నారు. నా ముందున్నటువంటి మిత్రులు అందరి పేరు చెప్పాలని మనసులో ఉన్నప్పటికీ సమయం లేట్ అయింది కాబట్టి అందరినీ పెద్దలను తల వంచి వారికి నమస్కారం తెలియజేస్తూ, నా ముందున్నటువంటి సోదరీమణులు, నా ముందున్నటువంటి జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సిద్ధు బంధుమిత్రులు, ఇక్కడికి వచ్చినటువంటి గౌడజన బంధువులారా, మీకు అందరికీ కూడా ఈ జన్మదిన సందర్భంగా వచ్చి వారి 5వ సంవత్సరం ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకు మరొక్కసారి సిద్ధు తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. సిద్ధు ఈ బిడ్డకు జన్మనిచ్చింది తన కోసం కాదు, తన సమాజం కోసం, తన కుటుంబం కోసం, తన సామాజిక వర్గం కోసం ఈ బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ జన్మనిచ్చినటువంటి బిడ్డను ఆరోగ్యవంతంగా 5 సంవత్సరాలు పెంచాడు. పెంచుతున్నటువంటి క్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఒకనాడు తినడానికి తిండి లేకపోయినా, బిడ్డకు పాలు లేకపోయినా తను నానా బాధలు పడి అక్కడనో ఇక్కడనో చేతులు చాచి తెచ్చి ఆ బిడ్డను సాకాడు. ఆ బిడ్డకు ఈరోజు వరకు కాపాడుకున్నాడు. అలాంటి 5వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేను సిద్ధగౌడ్ను మనసారా అభినందిస్తూ, ఆయన తీసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ను ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ పత్రిక తన కోసం కాదు, తన సామాజిక వర్గం కోసం. ఈ సమాజంలో బలమైన వర్గాలు బలహీనులుగా మారుతున్నారు. బీసీలు అనంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని తరతరాల నుంచి మన చెవుల్లో మంత్రంలాగా ఊది 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 ఆఖరికి నిజమే నేను బలహీనుణ్ణి అని చెప్పి పొయ్యింట్లోకి వెళ్ళలేవని పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. వారి ఎత్తుగడలకు మనం చిత్తైనటువంటి వాస్తవం. మనం బలహీన వర్గాలం కాదు మిత్రమా, బలమైన కులాలం, బలమైనటువంటి క్యాస్ట్ మనది, బలమైన కులాలం మనం. ఈ బలమైన కులాలను బలహీనులుగా చేసి వాడుకుంటున్నటువంటి వారిని కాదు, నీవు ఒక పులిబిడ్డవు, నువ్వు బలమైనటువంటి వర్గానికి చెందిన వాడవు, అన్ని వర్గాల్లో కమ్మరి కుమ్మరి వడ్రంగి పీర్ సాహెబ్లతో సహా నువ్వు ఈ సమాజాన్ని శాసించగలవాడి బిడ్డవు అని చెప్పి సిద్ధగౌడ్ మనల్ని లేపడం కోసం, చైతన్యం చేయడం కోసం మనల్ని తన బిడ్డకు జన్మనిచ్చాడు. ఆనాడు 300 సంవత్సరాల నాడే గౌడ బిడ్డ మానవ హక్కుల కోసం పోరాటం చేశాడు. బలమైన వర్గాలు ఒక్కటిగా నిలబడడం కోసం ఒక్కటిగా నిలబడి పోరాటం చేశాడు. తల్లిని కాదన్నాడు, కుటుంబాన్ని కాదన్నాడు, భార్య పిల్లల జోలికి వెళ్ళలేదు. ఆనాడు సర్దార్ సర్వై బాబన్న ప్రజల కోసం పోరాటం చేశాడు. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో చాలా మంది చరిత్రకారులు స్వాతంత్ర పోరాటంలో గౌడ్స్ లేరు అనుకున్నారు. కానీ వరంగల్ కోట పక్కన బత్తిన మొగలయ్య గౌడ్ రామస్వామి ఇద్దరు అన్నదమ్ములు, వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆనాడు జాతీయ జెండా ఎక్కడ, ఈనాడు ఉన్నటువంటి జెండా 3 రంగుల జెండా, ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం దేశమంతా జరుగుతుంది. కానీ తెలంగాణలో ఎక్కడ కూడా స్వాతంత్ర జెండా ఎగరడానికి వీల్లేదు. అది కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెట్టినటువంటిది. అప్పటికి రామానంద తీర్థ ఆధ్వర్యంలో చాతనిన్న మట్టుకు కొంతమంది పనిచేశారు. ఈనాడు ఎమర్జెన్సీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దొంగతనంగా జెండెగిరేసి భగధ్వజాన్ని ఎగరేసుకొని ఏ విధంగా మాట్లాడుకునేవారు 5-6 మంది విద్యార్థులు, యువకులు. అట్లనే ఆ రోజుల్లో ఉన్నటువంటి యువకులు అయగ్రీవాచారి గారు, కృష్ణమూర్తి గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, అయగ్రీవాచారి, రామస్వామి, వీళ్ళందరూ కూడా అయగ్రీవాచారి రూమ్లో సమావేశమై
రేపు ఎట్లాగన్నా సరే జాతీయ జెండా ఎగిరేసి మన భావాన్ని తెలియజేయాలి ఈ నిజాం రాజుకు అని చెప్పి ఆలోచన చేసి చేస్తున్న క్రమంలో రజాకర్లు దాడి చేసి ఖచ్చితంగా ఈ హయగ్రీవాచారిని, కృష్ణమూర్తిని, రామస్వామిని మట్టుబెట్టాలని ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని తెలుసుకున్నటువంటి తాళ్ళెక్కడానికి వెళ్తున్నటువంటి మొగలయ్య గౌడ్ ఈ విషయం తెలుసుకొని, అప్పటికే మొగలయ్య గౌడ్ ఆనాడు తాను తల్వార్ దింపడంలో మహా మునగాడు. సరిగ్గా బాలింత ఇక్కడనే ఉన్నటువంటి మొగలయ్య బాబు ఎవరైతే మొగలయ్య గౌడ్ కొడుకు వేదిక మీద ఉన్నాడు, వీరు ఆయన కుమారుడు. అప్పటికి 15 రోజులు అని చెప్పి చెప్తా ఉన్నారు. 15 రోజుల పసిగుడ్డును పెట్టుకొని తల్లి వండుకొని ఉన్నది ఇంట్లకు పరిగెత్తుకొచ్చిన మొగలయ్య గౌడ్ తల్వార్ తీసుకొని రజాకర్లను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. 200 మంది రజాకర్లలో, మీరు ఆశ్చర్యం, చరిత్రకారులు రాసినటువంటిదే ఇది, నేను చూసింది కాదు. 162 మందిని మట్టుబెట్టినటువంటి చరిత్ర మొగలయ్య గౌడ్. 160 మందిని మట్టుబెట్టిన తర్వాత జాతీయ జెండాను అవమానపరచడానికి, ఆ 3 రంగుల జెండాను అవమానపరచడానికి అక్కడ ఉన్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో అడ్డుకోవడం కోసం ఆ జెండాను పట్టుకునే క్రమంలో మొగలయ్య గౌడ్ను కనీసం 10 మంది సైనికుల మీద పడి తల్వార్లతోటి బరిసలతోటి పొడవడం ప్రారంభించారు. అయ్యో నా తమ్ముడిని పొలుస్తున్నానని చెప్పి రామస్వామి గౌడు ఈ బత్తిన మొగలయ్య గౌడ్ను ఆలింగనం చేసుకుంటే రామస్వామిని కూడా ఆయన పైన వేసి పొడి చేశారు. ఆ విధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఘనత కూడా గౌడు బిడ్డలకు ఉన్నదని చాలా గర్వంగా తలెత్తుకొని చెప్పేటువంటి సందర్భం మనకు బత్తిని మొగలయ్య గౌడ్. మాకు స్ఫూర్తిదాయకం. మీరు చెప్పిన ప్రతి మాట మా బాటగా మార్చుకుంటాం. కాబట్టి మీరు మాకు కొండంత అండ. మీరు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందకరం. కాబట్టి సదా మీకు కృతజ్ఞనన్న. తర్వాత నేను ఇప్పుడు మీరు అన్న దానికి నేను నా భార్య పిల్లలతో కూడా వచ్చినన్న. అయితే మీరు ఒక పోల్చిర్రు, ఆ పోల్చిన దానికి నాకు దగ్గర సంబంధం ఉన్న ఒక విషయం చెప్తా. 2014 ఆగస్టులో గౌడకంఠం పుట్టింది. 2014 జూన్లో నా బిడ్డ పుట్టింది. నా బిడ్డ పేరు రిషితా కౌండిన్య. కాబట్టి నేను పెంచింది కూడా నా బిడ్డనే అనిపించింది. మీరు చెప్పిన దానికి చాలా సంతోషం ఉన్నా. ఇప్పుడు ముఖ్య అతిథులకు నా గౌడకంఠం తరఫున చిన్న మెమోంటో ప్రజెంటేషన్ ఉంటుంది.
చిన్న వయసు అయినప్పటికీ కూడా ఇటువంటి పెద్ద భారాన్ని మోయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అంతో ఇంతో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానివ్వండి, తర్వాత మ్యాగజైన్లు కానివ్వండి, పోస్ట్ లిటరసీ మెటీరియల్ కానివ్వండి, ఇవన్నీ కూడా నడిపించే వ్యక్తిగా నిజంగా ఆ మ్యాగజైన్ని బయటికి తీసుకురావడానికి ఎంత శ్రమ పడాలి, ఎంత శ్రమ కోర్చాలి అనేది ఆ పనిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరినన్నా ఆర్టికల్ రాసేయమంటే దాదాపుగా నెల 15 రోజులు 2 నెలలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉండవు. వెంటబడాలి, వాళ్ళను రిక్వెస్ట్ చేయాలి, అది తీసుకొచ్చిన తర్వాత డిటిపి చేయాలి. ఇవన్నీ కూడా చాలా వ్యయ ప్రయాసాలకు కూడుకున్న పని కాబట్టి అది తీరా ఒక షేప్కి వచ్చిన తర్వాత, ప్రింట్అవుట్ తీసిన తర్వాత, ప్రింట్లు వేసిన తర్వాత వ్యక్తుల దగ్గరికి వెళ్తే నిజంగా దాన్ని ఎంకరేజ్ చేసి ఇమ్మీడియట్లీ ఏమాత్రం తడబాటు లేకుండా, ఎదురు ప్రశ్నలు వేయకుండా నేను దీన్ని అల్టిమేట్గా అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తా అనే వ్యక్తులు చాలా అరుదుగా కనపడుతుంటారు. ఎందుకంటే ఎంతసేపు ఈ సిద్ధు ఈ మ్యాగజైన్ రన్ చేస్తున్నాడు కాబట్టి ఈయనకి ఎంత వస్తుందో, ఎంత లాభం వస్తుందో అనేదే చూస్తారు తప్ప నిజంగా ఈ కమ్యూనిటీకి సంబంధించిన బలమైన మెసేజ్ని ఈ పత్రిక ద్వారా మా వాళ్ళకు అందించాలనే ఆ బలమైన ఆయన నమ్మకాన్ని, ఆయన ఆశయాన్ని నిజంగా అది చాలా మంది అర్థం చేసుకోవడంలో బహుశా కొంచెం దూరం కొడుతుంటారు. కాబట్టి అలాంటిది లేకుండా సిద్ధును మనస వాచ కర్మన తప్పకుండా ఈ కార్యక్రమం పవిత్రమైంది కాబట్టి ఆ మ్యాగజైన్ను ఇంకా రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ఆయనకు వెన్నుదన్నుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి నా అక్షర ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో గెలిచినటువంటి సర్పంచ్ అయితే గతంలో కూడా ఈ రికార్డు కూడా మన గౌడ మీద ఉన్నది. కాట శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి అమీన్పూర్ గ్రామ సర్పంచ్గా గతంలో ఆయన అత్యధిక ఓట్లతో గెలిచినటువంటి అభ్యర్థి. ఈ ఇద్దరు వరుసగా రావడం మన గౌడ జాతి అదృష్టంగా భావిస్తాం. ఈనాటి గౌడ కంఠం 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరానికి అడుగుతున్న శుభ సందర్భంలో ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులు గౌడ కులస్తులందరికీ పేరు పేరున నా శుభాభివందనాలు. ఒక గౌడ కులాన్ని ఒక సమావేశపరిచి మన గౌడ కులస్తుల ఐక్యతను చాటనీక నోముల సిద్ధు బ్రదర్ తమ్ముడు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. నేను ఆ మ్యాగజైన్ చూసినప్పుడు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల మన గౌడ కులస్తుల సమస్యలు, వాళ్ళు సాధించిన ఘనత, ఇవన్నీ విషయాలు ఎంతో క్లుప్తంగా అలా పొందుపరిచి మన గౌడ సమాజానికి ఒక చైతన్యవంతంగా, ఒక మార్గదర్శకంగా ఈ మ్యాగజైన్ని నడుపుతున్న బ్రదర్కు మరొక మారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. సంక్షిప్తంగా ఆయన కూడా గౌడ జాతి సమస్యలు పత్రిక నడిచేటువంటి విధానాన్ని గురించి చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వేదికపైకి ఏ చంద్రయ్య గౌడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈయన 17 రోజుల పసిగుడ్డుగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లి పక్కలో ఉన్నాడు. తాళ్ళకు పోయినటువంటి మొగలయ్యకు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అందరినీ చంపేయడానికి 200 మంది రజాకర్లు వచ్చారు పోర్టు వరంగల్లో, తూర్పుకోటలో. అది తెలిసి తాటివనం నుంచి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో ఉండేటువంటి కత్తి తీసి 200 మంది రజాకారులను ఎదిరించాడు. ఆయన ఒకవేళ ఎదిరించకపోయినట్లయితే జెండా ఎత్తినటువంటి నాయకులందరినీ కూడా వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళు. తను చనిపోతానా బతుకుతానా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఆయన అంత పోరాటం చేశాడు. వరంగల్ జిల్లాలో రజాకారులు చేసినటువంటి మొట్టమొదటి హత్య అది. సుందయ్య రాసినటువంటి పుస్తకంలో కానీ జాతీయ ఉద్యమ చరిత్రలో కానీ మొగలయ్య పేరు ఎక్కడా లేదు. వరంగల్లో ఉన్న శిలాఫలకాల మీద కూడా ఆయన పేరు లేదు. ఎందుకు లేదు అంటే అణగారిన వర్గాలు చేసినటువంటి పోరాటాలు ఇవి కూడా అంగట్లోకి రాలేదు. ఇప్పుడు కులం అంటే అందరూ ఏదో సంకుచితమైన భావంగా చూస్తారు, అట్లా కాదు. సమాజం అంతా బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళం మనం. అది ఎక్కడ మొదలు పెట్టాలి? అణగారిన వర్గాలు అయితే వాళ్ళ కుటుంబం నుంచి, కులం నుంచి మొదలు పెట్టారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, మై కమ్యూనిటీ ఈజ్ మై ఎస్టేట్. మనకు ఆస్తుపాస్తులు ఉండవు, బలమైన బంధాలు ఉండవు. మనకున్న బంధం ఏంటంటే మన కమ్యూనిటీ.
ఈ కమ్యూనిటీని మొత్తం బద్దలు కొట్టాలి అంటే ఏంటంటే మనకు ఐడెంటిటీ రావాలి. మొగలే గురించి ఎవరు మాట్లాడాలి, సర్దార్ సర్వాయి పాపన గురించి ఎవరు మాట్లాడాలి? మనం అందరము జాతీయ ఉద్యమంలో కొనసాగినటువంటి అగ్రవర్ణాల గురించి మాట్లాడతాం, వాళ్ళ మీద పుస్తకాలు రాస్తాం, వాళ్ళు రాస్తారు. మన గురించి మనం చెప్పుకోకుండా ఇంకొకరు రాసేటువంటి అవకాశం ఉండదు. ఇంత పెద్ద భారతదేశంలో అంబేద్కర్ యొక్క బొమ్మను అగ్రవర్ణాలు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఎవరు పెట్టలేదు. మనమే పెట్టుకోవాలి, మనమే మాట్లాడాలి. సో కాబట్టి ఏంటంటే అంత గొప్ప పోరాట వీరుడు, ఆయన యొక్క కుమారుడు, ఆయన 15 రోజుల వయసు ఉన్నప్పుడు కొడుకు ఉన్నాడనేటువంటి దాన్ని కూడా చూడకుండా దాడికి వచ్చినటువంటి వాళ్ళని ఎదిరించడానికి ఆయన విపరీతంగా పోరాటం చేసి అందరినీ పరుగులు పెట్టించి చివరికి ఆయన మరణించడం జరిగింది. నా రీసెర్చ్లో భాగంగా ఆ చరిత్రను మొత్తం వెలికితీసేటువంటి అవకాశం నాకు లభించింది. నాకు అది నేను గర్వపడేటువంటి విషయం, అది గొప్ప విషయం అని చెప్పడం కాదు. అట్లా లైన్లోకి వచ్చింది. V6లో ఒక డాక్యుమెంటరీ తీశారు. తర్వాత సరే ఇట్లా మా పత్రిక పెట్టిన తర్వాత దాన్ని అట్లా తీసుకొచ్చాము. ఆ బొమ్మ కూడా నేను గీసిందే. వాళ్ళ బిడ్డ, ఈ కొడుకు, వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకొని ఆవేశంగా యుద్ధానికి పోయేటువంటి యుద్ధ వీరుడు ఎట్లా ఉంటాడో ఊహించి గీసినటువంటి చిత్రం అది. థ్యాంక్ యూ. సరే, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారు గౌడ హాస్టల్ వచ్చి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఒక మ్యాగజైన్ గురించి మాట్లాడేంత వయసు అనుభవం నాకు లేదు. ఆయన నోముల సిద్ధు గారికి నా అభినందనలు. ఈ మధ్యనే దాంతో మాట్లాడుతూ ఒకసారి అడిగాను నేను, అన్న మన కమ్యూనిటీలో చాలా మ్యాగజైన్స్ వస్తుంటాయి, మీ సర్క్యులేషన్ ఎట్లుంది అని అడిగాను. అంటే ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటూ 9th round వరకు ఉంది తమ్ముడు ఇప్పటివరకు. అంటే 9th round అనేది చాలా తక్కువ నెంబర్ కాదండి, పెద్ద నెంబరే. కాకపోతే మన కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే కనుక ఇంకా పెరగడానికి చాలా స్కోప్ ఉంది. సో దయచేసి ఇంత మన కమ్యూనిటీ కోసం కష్టపడుతున్న నోముల సిద్ధు గారిని, వారి మ్యాగజైన్ని మీరు అందరూ ప్రమోట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మరొక విక్రమ్ గౌడ్ గారు బీసీ సంఘం నుంచి వచ్చి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు, పూజ్యులు, గౌడ జాతి సగర్వంగా తలెత్తుకునే నేత అన్న స్వామి గౌడ్ గారికి, దళిత బహుజన విద్యార్థుల కోసం అనునిత్యం పోరాటం చేస్తూ ఎన్నో హాస్టళ్లు పెట్టించి ఎంతోమందికి ఈరోజు ఈ గవర్నమెంట్లో విదేశీ విద్యా స్కీమ్ రానికి మొట్టమొదటిసారిగా ఉద్యమాన్ని నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు ఎమ్మెల్సీ అనడం కన్నా కూడా మనందరి గౌడ జాతి ఆత్మ బంధువు అన్న, తెలంగాణ ఉద్యమ పోరాట నేత, ఉద్యమాలకు ఎప్పుడు తోడుంటూ నేనున్నానే చెప్పే గంగాధర్ అన్న గారికి, బండి సాయన్న గారికి, మరియు ఎవరు ఏ ప్రోగ్రాం పెట్టినా నేను గౌడని వస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా అద్దుకొని అందరికీ తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించే మన పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి, చక్రవర్తి అన్న గారికి, విక్రమన్న గారికి, మరియు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ విద్యార్థి సంఘం ఉద్యమాది వందనాలు. ఈరోజు గౌడ కంఠం 5వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని 6వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో 5వ వార్షికోత్సవం యొక్క సంబరాలు మనం చేసుకుంటున్నాం. సంబరాలు ఒకవైపు అయితే గౌడ జాతి పోరాటాలు చేసి అటు ప్రత్యేక తెలంగాణనా, సాయుధ రైతాంగ పోరాటమా, నక్సల్బరి ఉద్యమమా, లేదా స్వతంత్ర ఉద్యమమా, అన్నిట్లో మన కాంట్రిబ్యూషన్ ఉంది. ఉన్నప్పటికీ ఈరోజు మన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను బయటికి రానియలేదు. అన్నట్టు పోయి సొంతంగా రీసెర్చ్ చేసి ఒక ఛాయాచిత్రం గీసి అప్పుడు బత్తిని మొగలయ్య గారి చరిత్ర బయటపడిందే తప్ప ప్రభుత్వాలకు కానీ వేరే వాళ్ళకి కానీ మన చరిత్ర తీయాలని ఉత్సాహం లేదు. ఆ రోజు సకల జన సమ్మె నడపనికి మనం కావాలి, తెలంగాణ ఉద్యమం నడపనికి మనం కావాలి, సాగర ఆరం చేయడానికి మనం కావాలి, ప్రతి ఉద్యమానికి పోరాటానికి మనం కావాలి, దానికి కావాల్సిన నిధులు అన్నట్టు ఆ పోరాటానికి కావాల్సిన నిధులు మనం కావాలి, మ్యాన్ పవర్ మనం కావాలి, అన్ని కావాలి. కానీ రాజ్యం వెళ్ళేటప్పుడు తప్ప మనవులు బయట ఉండాలి. ఇలా 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వాన్ని తప్పు అయితే, రెండోది మన కులాన్ని తప్పు. రాష్ట్రంలో మనం అన్నిటి ముందు ఉన్నాం, అన్నిట్లో ముందంజే ఉన్నాం అన్ని కులాల కన్నా కూడా. కానీ చాలా మంది వ్యక్తులు నాతో ఎన్నో సందర్భాలు అన్నారు, ఏందే నువ్వు జాయిల శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు బీసీలు అని తిరుగుతారు, లేదా గౌడ్లు అని తిరుగుతారు,
మీ ఓట్లు మీరెందుకు వేసుకోరా, మా దగ్గరికి వచ్చే బాధ మీకెందుకు, వాని సీట్లు వీని సీట్లు అని మీరెందుకు అడుగుతారు, మీ ఓట్లు మీరు గుర్తుకుంటే మా దగ్గర రావాల్సిన అవసరమే లేదు కదా అన్నారు. మన కులానికి ఐక్యత ముఖ్యము. మన కులంలోన ఒకటి మనం ఈరోజు ఎట్లా అయిపోయిందంటే హైదరాబాద్ స్థితిలో ఒక 100 మంది గౌడ్లు ఉంటే 90 మందికి వీనికి వానికి పడదు, వానికి వీనికి పడదు, వీడు ఎదురు పడితే వాడు దూరం పోతాడు, వాడు ఎదురు పడితే వీడు దూరం పోతాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో మనమే, ప్రతిపక్ష పార్టీలో మనమే, లెఫ్ట్ పార్టీలో మనమే, రైట్ పార్టీలో మనమే, దేశ పార్టీలో మనమే, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని పార్టీలలో వాళ్ళ కనుచరులుగా వీళ్ళ కనుచరులుగా లేదా కొద్దిపాటి లీడర్గా తొక్కేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎందుకు మనం యూనిటీ అవుతలేము? యూనిటీ అయితే కొన్ని అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న కాన్స్టిట్యూన్సీలలో మనం ఎందుకు వెనుకబోతున్నాం? ఇంకో విషయం, బుర్రనరసయ్య గారు కావచ్చు, సామన్న గారు కావచ్చు, మనం ఎన్నోసార్లు డిసైడ్ చేసుకున్నాం. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో పటేళ్ళు ఉన్నారు, గుజ్జాలు ఉన్నారు, ఆ రాష్ట్రంలో అగర్వాల్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రీతిలో పోతున్నారంటే అన్న, పేదోడు మన జాతిలో పేదోడు ఉంటే వాడి జీవితం అంతా పేదోడుగానే గడుపుతుండు, వాడు జెండా పట్టుకుంటుండో ఉద్యమం చేస్తుండో వాడు వాడిని చచ్చిపోయేదాకా పేదోడుగానే ఉంటుండు. కొన్ని కులాలు ఏం చేస్తున్నాయంటే అత్యున్నతగా ఎదిగిన వాళ్ళు, ధనంగా లాభపడిన వాళ్ళు పెళ్లిల విషయంలో ఎవరికైతే అన్ని ఎలిజిబుల్ ఉన్నారో లేదా అంత కెపాసిటీ ఉందో ధనికంగా బీదోడు ఉంటాడు. అగర్వాల్స్ కుటుంబాలలో లేదా గుజ్జాల కుటుంబంలో ఎలా విధంగా ఉంటుందంటే ధనికుడు పేదోనికి ఇస్తాడు, పేదోడు ధనికునింటికి పోతాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ కులం అంతా అభివృద్ధి చెందుతుంది. ఒక సోషల్ ఈక్వాలిటీ, ఎకనామికల్ ఈక్వాలిటీ వచ్చిన తర్వాత ఒక కులం అంతా అదే. ఇప్పుడు ఏమైపోయిందంటే లేనోడు ఉన్నాడనే స్థితికి వస్తుంది. కాబట్టి ఒక క్రిస్టియన్ సంస్థ ఏ విధంగా అయితే నడుస్తుందో అదే విధంగా ఫస్ట్ మనం ఎంత సంపాదిస్తారో 10 రూపాయలు సంపాదిస్తాం, లేక 1 రూపాయి దానం చేద్దాం.